హాయ్ అండి. చూడండి, మన్యంవారి జిల్లాలో చదువుకోవడం కోసం నది దాటాల్సిన పరిస్థితి ఆ పిల్లలకు వచ్చినది. ఇంత చిన్న వయసులో పిల్లలు అంత సాహసం చేసి స్కూల్కి వెళ్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. జరగకూడనిది ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబంలో ఉన్న వారికి ఎంత క్షోభనో, ఎంత బాధనో చూడండి. ప్రభుత్వానికి నేను తెలియజేసేదేమనగా, అందుబాటులో వాళ్ళకు విద్య అందేలాగన్నా చూడండి. లేకపోతే ఆ నదికి ఒక బ్రిడ్జి అన్నా కట్టండి. జరగకూడనిది ఒకవేళ జరిగితే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అంత పెద్ద నది దాటాలంటే వాళ్ళు ధైర్యమే చూడండి. 2 చేతులిచ్చి గవర్నమెంట్‌ని అడుగుతున్నాను. సహాయం చేయండి వాళ్ళకు. సహాయం చేయండి.